ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలట. మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. గివిడేటో పోతాడు కదా. మరి లచ్చులే ఏయ్ ఇక రారా ఇక గట్టేటో పోతాను. అరే లచ్చులు నాకు ఒక ముచ్చట మంచిగా చెప్పు. నువ్వు శంకర్ గాడు ఇద్దరు కలిసి ఈసొంటి లత్తుకోరు పని చేసిరు కదా. నాకు నిజంగా చెప్పు, మీ ఇద్దరితో ఇవ్వాలనేది నాకు నిక్కురంగా చెప్తే మర్యాద ఉంటుంది. అరే మీరు చేయబట్టి మా ఇజ్జతి పోతుంది కాదరా. ఇదేనా అరా పద్ధతి? పెద్ద మనుషులు అని పేరంటానికి పిలిస్తే తిన్నిస్తారా ఉత్తపోసినట్టు చేస్తారా మీ అల్క దక్కువ మొక్కలో మొరం కొట్ట. ఏం బతుకులరా మీ? ఇంతకు ఆ అన్న చేసిన పని ఎంత తాత గిట్ నాకు చెప్పే. మేము గాడికి వెళ్ళిపోయినా తాత పొద్దుసారి నన్ను తిడతాను. అరే మీరు కూడా మన ఊళ్ళో చిన్నపాటి బుడ్డ లీడర్లే కాదురా. మీరు మీ లీడర్ పేరు చెప్పుకొని ఆడికి పోయి వాళ్ళతోటి కలిసి ఎగిరి దునికి ఎంజాయ్ చేసిరు కావచ్చు అనుకుంటాను. మరి మీరు కాకపోతే ఆ బచ్చబాజీ పని చేసిన ఆ అవులగాళ్ళు ఎవరు చెప్పు? వాళ్ళ ఈగరం తక్కువ మొక్కల మన్ను కొట్ట ఇంత ఈకరం తక్కువ పని చేస్తారా నీ రేవు తక్కువ మొక్కల చెప్పు. ఇంతకు ఆ ఈకారం తక్కువ పని ఏంటిదే? ఇంతకు నువ్వు మాట్లాడుతున్నది దేని గురించి తాత? అది చెప్పే, నీకు పుణ్యం ఉంటుంది జరా. నువ్వు అయినా కానీ చాలు కానీ ఆమె వల్ల పిలుస్తాను చూడు. ఆమెలా ఆమె వాళ్ళు అగో గీ పొల్లు ఎవరు కావచ్చు? పండు కోతికి గుండు కొట్టించినట్టు తెల్లగా మేకప్ రుద్దుకొని గా కుర్చీలో కూర్చున్నది ఎవరు కావచ్చు? ఇది ఎవరే బుజ్జి నువ్వు? అగో గా కుర్చీలో కూర్చున్నావే లేవు అని లేవు. ఓ తాత, నేను స్వాతిని, మీ తమ్ముడు నర్సయ్య చిన్న కొడుకు బిడ్డను. ఆయన ఊరంతా తిరుగుతావు, నేను తెలియదు నీకు? చిసి మా శివన్ గానికి సిగ్గెత్తలేదో ఏం పాడ. అరే రోజుకొక్కరిని తీసుకొచ్చి ఆ కుర్చీలో ఎత్త కూర్చుండే పెడతాండే వాడు. అసలు అది జోరుదారు కుర్చీ అనుకుంటా, లేకుంటే మన ఊళ్ళో 3 బాట్ల కాడు ఉండే బండరాయి అనుకుంటా, ఎవరు పడితే వాళ్ళు చాలా కూర్చుంటాళ్ళు. అయినా నువ్వు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళవు చెప్పు? ఊళ్ళో పత్తితులు పెట్టేందుకే మనుషులు దొరుకుతలేరు. నీకు గా వార్తలు చదువుడు ఏం వాకని పోయినవే. అప్పుడు లేక నువ్వు ఆ పొద్దుగాల ఆ 10 బస్ ఎక్కి ఇంటికి రా. ఆధారం కార్డు పట్టుకపోయినావా? మరి లేకపోతే కండక్టర్ సార్ నిన్ను మెడలు వచ్చి అవతలకు నూకెత్తాడు బస్సులు నుంచి. జల్రా శిషి, ఈ ముసలోని ఊకే నన్ను మందరిస్తాను కదా. జనాల ముంగట నా ఇజ్జత్ అంతా తీస్తాడు. తాత నీకు దండం పెడితేనే ఆ ముచ్చట నేను నీకు ఫోన్ చేసి మాట్లాడతా కానీ ఇంతకీ వెళ్ళి ముచ్చట ఏందో చెప్పు. అరే మొన్న వారం రోజుల కిందటగో వీళ్ళు లచ్చులు గాడు శంకర్ గాడు ఇద్దరు కలిసి ఆంధ్ర పోటీలు జరిగే కాడికి పోయిరట పిల్ల అంచను. మరి పోయిన కాడనైనా పోయినట్టుంటే పురుగులేనా ఇవి? మరి అక్కడ ఏమన్నా పూరంబోకు పనులు చేసి రారా బచ్చవాజీలు గాలారా అని అడుగుతాను అంచను. అయినా చెప్తాడు వీడాగో బెల్లంకి వచ్చి రాయి లెక్క నిలబడతాడు. ఆగో గాడేం పోరంబోకు పనులు చేస్తారే. అయినా గా ముచ్చటకి ఇప్పుడు నువ్వెందుకు ముందటేసుకున్నావు చెప్పు? ఎందుకు అని అంటే అవతల మన రాష్ట్రం పరువును మన దేశం పరువు మొత్తం తీస్తుందట. ఆమె పేరేంటిది? ఆ పొల పేరు మంచుకుంటుందిరా, నాలుక తిరిగి పాడైతుంది. అది కదా పిల్ల మాగి అనేట ఆమె. ఓహో, మీ సింగ్లాండ్ బిల్ల మ్యాగీ అలిగి అలా దేశం పైన ముచ్చట తెలుసుకొని నువ్వు వీళ్ళని అడుగుతున్నావా? అయినా ఆ ముచ్చట మీద సర్కారు కమిటీ వేసింది కాదే, వాళ్ళు చూసుకుంటారు కానీ ఈ బొంద తెలుసుకుంటారు. వాళ్ళ ముచ్చట్లలో జల్లిన లంగెవలో దొంగెవలో తెలుసుకొని జనాలకు చెప్పేది ఉంటే మంచిగా ఉండు. వాళ్ళు జల్లిన చెప్పరా, బయట జనాలు ఏమో 10 మంది 10 తీర్ల మాట్లాడుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నాట ఎవరో లీడరు ఆ పిల్ల నాట అక్కల ముక్కల మాట్లాడిండట. అందుకే ఆ పిల్ల అలిగి వాళ్ళ దేశం పోయిందట అని చెప్పుకోవచ్చు. ఎవరిని వాళ్ళని మూయిస్తావు చెప్పు? ఇగో ఏమోనే, మందేమో అట్లా అనుకుంటారు. ఇటు చేయి పార్టీ ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి సారేమో కార్ పార్టీ మనుషులే ఆమెకు పైసలు ఇచ్చి ఇగో ఇసొంటి మాటలు చెప్పిత్తురని అంటాడు. మరి దీంట్లో నిజమేదో అబద్ధమేందో భగవంతునికే తెలివన్నే. మంచిగా ఉన్నది కథ. అరే సర్కారే వీళ్ళ చేతులు ఉండే. మరి ఆ పిల్ల మాగి అనేట ఆమెకు పైసలు ఇచ్చి ఇసొంటి మాటలు మాట్లాడిపించి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవడో వాడిని దొరకబట్టి వాడిని లాగుల తొండలు దొరిచ్చి వాడిని తోలంతా మండ చంపితే ఏమవుతుంది కావచ్చు. అది తెలుసుకునే తరీక తెలుతలేదు వీళ్ళకు. ఇక ఎట్లాగో ప్రజలు ఇచ్చిన పదవి ఉన్నది కదా అని మైకుల ముంగడికి వచ్చి ఎట్లా పడితే అట్లనే నోటికి దోసింది మాట్లాడితే చెల్తుందా? ఇదేనా పద్ధతి తరీక? ఆ మిల్లా మ్యాగీ ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతుంది, నన్ను ఒక వేష లెక్క చూసిరాలని. ఆ అసలు మనుషులు ఎవరన్నది బయట పడితే అప్పుడు తెలుస్తుంది అసలు కథ ఏంది అనేది. ఇంకెప్పుడు ఉన్నిజ్జతంతా పోయినాకనా? అరే ఆ పిల్ల మాగి అనేట ఆమె తోటి మరి అందాల పోటీలు జరిగేటప్పుడు ఎవరు ఆమె దగ్గర కూర్చున్నారు, ఆమె తోటి ఎవరు మాట్లాడిర్రు, ఎసొంచి మాటలు మాట్లాడిర్రు అనేది అక్కడ తీసిన వీడియోలు అవి ఏంటో ఉంటాయి కదా. వాటిల్లో చూసి తెలుసుకొని ఆ బచ్చవాజి గాడు ఎవడో వాడిని తీసి లోపల నూకేదందుకు ఇదంతా పెద్ద రాద్దాంతం చేయవచ్చు. అరే మా ఊళ్ళో ఏదైనా పంచాయతీ ఉంచేనైతే మా పెద్ద మనుషులం అందరం కలిసి మేము ఒకటే రోజులో తచ్చిపోయి చేస్తాం ఎరికేనా.
నువ్వు ఊళ్ళల్లో తస్పేసి అసలు పంచాయతీ కాదు ఇది, దానికి పెద్ద కథ ఉంటుంది. ఆ ముచ్చట్లని నీకు తెలియదు కానీ సపరేకి ఇంటికి పో, ఆ అన్న తెరుగు పోకు నువ్వు. ఏంది వీని తెరుకుపోడా? వీని ఎందుకు ఇడిచి పెడతా? అరే లత్తులు నాకు మంచిగా చెప్పు మర్యాద ఎంబడి. మీ ఇద్దరితల్లా ఎవడన్నా ఒక్కడా లేకపోతే ఇంకెవడన్నా ఆ పొలను మురికి మాటలు మాట్లాడినా ఎవడనేది నాకు కరెక్ట్గా చెప్పు. మరి లేకుంటే ఆ పొల చుట్టూరంగా కూర్చున్నది ఎవరు, ఆ పొలతోటి బగ్గా మాట్లాడిన మనిషి ఎవరు మీరు చూసే ఉంటారు కదా, వాళ్ళు ఎవరో నాకన్నా చెప్పు. మీరు కాకపోతే మరి ఆ మనిషి ఎవరో నాకు చెప్పు, నేను పోయి సర్కార్కు చెప్పు. మరి అట్లా మాట్లాడిన బచ్చవాజిగానికైనా సిగ్గు శరం ఎత్తలేదు కావచ్చురా. ఆ పొల్లాసోంచి ఆడిపోలగాలు వాని ఇంత లేరాటున్నారా? గసోంచి మాటలు మాట్లాడతారా వాడు? ముసలాడ గా ముచ్చారా నాకేం ఎరకాను? నా ఎంబడి పడతాను పొద్దుర్సంది, నేను ఆడి పోలే అంటే నా ఎంబడి పడతాను. మరి నువ్వు పోయిన వారం రోజులు ఊళ్ళో అవపడకుండా ఎడిపోయినవురా? మరి ముసలాడ నీ పోయినా నీకు చెప్పాలి, ఇచ్చులు కచ్చకాయలు పెట్టి నువ్వు పొద్దుర్సంది నా ఎంబడి పడతాను. నీ అరే లచ్చలు అరే చెప్పవా ఇక? మంచిగా అయిందా? గాలికి పోయే కంపను గోషికి తలిగించుకున్నట్టు మందితో మాటలు పడేది నీకు పొద్దే పోదా అని తాత? ఓ పిల్ల, మన ఉన్ని జల్లి పోక ముందుకే ఆ బచ్చవాజిగాడు ఎవడో వాడిని జల్లిన దొరకబట్టు వాడు నువ్వన్నా చెప్పే. లేకపోతే మన రాష్ట్రం పర్వంతా పోతుంది. అదే మన రాష్ట్రం పరువే కాదు, దేశం పర్వంతా పోతుంది దునియా దేశాల ముంగట. సరే కానీ క్రమవార్తలు చదువుకో, జర మంచిగా చదివే. మరి ఎట్లా చదువుతూ నాలుక మందం పొల్ల పడవది. మా తాతనే కాదు, ఇప్పుడు అందరు దీని గురించే మాట్లాడుకుంటారు. ఇటు సర్కార్ కమిటీ చేసినామని చెప్పింది కానీ దాంట్లో తప్పే వాళ్ళు అనేది మాత్రం బయట పెట్టలేదు. కానీ ఎంపీ శ్యామల కిరణ్ అన్న మాత్రం అవతలి పార్టీ వాళ్ళే పైసలు ఇచ్చి ఇగో ఇట్లా చేయిస్తున్నారని అడుగుకంటే సర్కారే ఆ రోజు ఏం జరిగిందనే సీసీ ఫుటేజ్ బయటకు తీస్తే అయిపోతుంది కదా. మరి ఆ పని ఎప్పుడు చేస్తారో ఏందో పోర్రి.